1 కప్ గోధుమ పిండి, అందులో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. పూరీల పిండిలాగా రెడీ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఎగ్ బీట్ చేసుకోవాలి. 2 ఎగ్స్ బీట్ చేసుకోవాలి. అందులో కొద్దిగా మిరియాల పొడి అండ్ సాల్ట్ వేసుకోవాలి. బాగా బీట్ చేసుకోవాలి. ఆ బీట్ చేసుకున్న మిశ్రమాన్ని కడాయిలో వేసుకోవాలి. వేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. వేగాక క్యాబేజ్, క్యారెట్ వేసుకొని వేయించుకోవాలి. మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. మగ్గాక పసుపు, సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. గరం మసాలా, జీలకర్ర పౌడర్, కారం వేసుకొని వేయించుకోవాలి. ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, ముందుగా వేగిన ఎగ్ బీస్తాం కూడా వేసుకోవాలి. మూత పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా కలిపిన పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఆ బాల్స్ని పూరీలాగా బెలాంచుకోవాలి. ముందుగా రెడీ చేసుకునే ఎగ్ మిశ్రమాన్ని అందులో పెట్టుకొని మోమోస్ షేప్ లాగా రెడీ చేసుకోవాలి. ఆ రెడీ చేసిన మోమోస్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. స్టవ్ పైన పొగన పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని జెల్లీ స్టాండ్ పెట్టుకొని ఆయిల్ రుద్దుకొని వేడవ్వనివ్వాలి. ముందుగా రెడీ చేసుకున్న మోమోస్ని అందులో పెట్టి బాయిల్ చేసుకోవాలి. రెడీ చేసుకున్న మోమోస్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసి ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి.